హాయ్ అందరికీ. ఇవాళ మేము బోడకొండ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. మేము ఫస్ట్ స్టార్టింగ్ అయితే అవుతున్నాం అనమాట ట్రెక్కింగ్కి. అండ్ చాలా లోయలు ఉంటాయి చూడండి, కొండలు ఎలా ఉన్నాయో ఇలా లోతుగా డౌన్లో వెళ్ళాలన్నమాట. మేము చూడండి పిల్లల్ని అయితే ఇలా మా తమ్ముడు ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొని మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. నేనైతే ఇలా బ్యాక్ నుంచి వస్తున్నాను చూడండి. అండ్ కొద్దిగా కాలు జారితే మనం కిందికి వెళ్ళిపోతాం అనమాట. బీ కేర్ఫుల్గా నడవాలి మనము ఇక్కడ, ఎందుకంటే స్లిప్పర్స్ కూడా జారితే కష్టం కాబట్టి మేము చెప్పుల్స్ అయితే తీసేసి పక్కన అయితే పెట్టేశాము. ఇక్కడ చూడ్డానికి కూడా సిటీ నుంచి అట్లా వస్తారనమాట జనాలు కూడా. ఇక్కడ ఉండే చాలామంది ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చారు. అండ్ ఇప్పుడు కొన్ని రోజుల క్రితం అయితే వర్షాలు బాగా పడ్డాయి కదా, అందుకోసం ఎక్కువందా ఇలా ఉంది వాటర్ ఫాల్స్కి అయితే మళ్ళీ చూడ్డానికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ చూడండి చూపిస్తాము. ముందైతే వెళ్ళలేదు, మేము వెళ్తున్నాము, ఇంకా దారిలోనే ఉన్నాము. సీన్ అయితే చాలా బాగుంది. అండ్ కొండలు అలా మధ్యలో చెట్లు, గ్రీన్ సీనరీ అయితే ఇక్కడ స్నానాలు కూడా చేస్తారనమాట. చూడండి ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా పెయిడ్స్ క్లాత్స్ కూడా తెచ్చుకున్నారనమాట. ఇలా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. వాటర్ ఫాల్స్ అంటే గుర్తుకొచ్చేది బోడకొండనే. అండ్ చాలా ఫేమస్ అయిందనమాట వాటర్ ఫాల్స్. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా విజిట్ చేయండి దగ్గరలో ఉంటే. అండ్ ఫ్రీగా ఉన్నప్పుడు రండి. ఈ టైంలో అయితే వర్షాలు ఉన్నాయి కదా ఇప్పుడు, అండ్ కొద్దిగా మంచిగానే ఉందన్నమాట, తక్కువనే ఉంది. అండ్ సీన్ అయితే చాలా బాగుంది ఇక్కడ. మేము కూడా చూపిస్తాను ఇంకా వెరైటీ ప్లేసెస్. అండ్ ఇలా చాలా మంచిగా అనిపించింది మేము వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడెక్కడి నుంచో వచ్చిరనమాట చూడనీకి. నేనైతే మా పిల్లల్ని తీసుకుపోయి మంచిగా వాళ్ళని కూడా చూపిద్దాం అనేసి తీసుకెళ్ళాను. చూడండి కొండలు ఇలా ఎక్కాలన్నమాట. నీళ్ళల్లో నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ అక్కడ ఎలా ఉన్నాయంటే మేమైతే మెల్లిమెల్లిగా ఇంకా వెళ్తున్నాం అన్నమాట, స్లోగా. చూడండి ఇక్కడైతే ఒక చిన్న చెరువు లాగుంది. అండ్ అందరైతే నడుచుకుంటూ వెళ్తున్నారు మెల్లిమెల్లిగా. మేమైతే పిల్లల్ని తీసుకొని చాలా జాగ్రత్తగా వెళ్తున్నాము. అండ్ చూడండి చూపిస్తాను ఇంకా. నా ఈ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ సీన్ చూసారా అక్కడ నుంచి కొండల మీద నుంచి ఎలా ఉందో. అండ్ మా తమ్ముడు చూడండి ఎలా ఉరుకుతుండో, కొంచెం కూడా భయం లేకుండా. చూడండి చాలా బాగుంది ప్లేస్ కూడా, మధ్యలో చెట్లు ఇలా. అండ్ మా తమ్ముడు మా పిల్లల్ని అయితే జాగ్రత్త చూసుకుండు. అండ్ ఇక్కడ నుంచి అక్కడ కొండ మీదకి ఎక్కి అరుస్తుందన్నమాట మా వాసు. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇంకా వదిలేసాం మేము, వాళ్ళంతటా వాళ్ళే నడుచుకుంటూ వెళ్తున్నారు. అంటే వాళ్ళకు కూడా రావాలి కదా కొద్దిగా కాన్ఫిడెంట్ నడిచే. ఎంతసేపు అని మనం పట్టుకుంటాం, రాళ్ళని పట్టుకుంటూ అక్కడిక్కడ పట్టుకుని నడుస్తున్నారనమాట వీళ్ళే. నేనైతే వెనకాల నుంచి వస్తున్నాను. తర్వాత ఇంకేమైందంటే వీళ్ళనైతే మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వాటర్ ఫాల్స్, అంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దామనేసి ముందుకైతే వెళ్తున్నాం ఇంకా. అండ్ చూడండి ఎంత స్వచ్ఛమైన నీరు, అంటే కొంచెం కూడా అది లేకుండా మంచిగా నీట్గా వస్తున్నాయి వాటర్ అయితే ప్యూర్గా. అండ్ ఫైనల్గా వచ్చేసాము దగ్గరికి. చూడండి చూపిస్తాను. చూడండి అక్కడ నుంచి వెళ్తే జారి కింద పడతారనమాట, అందుకే మేము అక్కడ నుంచి వెళ్ళలే. ఆ వాటర్ వస్తున్న దగ్గర నుంచి పైకి అయితే కొండల మీద నుంచి అయితే వెళ్ళి పైకి అయితే ఎక్కాము. చూపిస్తాను అది కూడా. అండ్ పిల్లల్ని అయితే చేతులు పట్టుకొనే ఉన్నాము. వాటర్ చూడండి ఇలా ఫ్లో అవుతుంది అక్కడ నుంచి, ఇలాగా అలా వస్తున్నాయి అన్నమాట. అట్లా నుంచి మేము ఇందాక అక్కడ నుంచే నడుచుకుంటూ వచ్చాము. అండ్ కొండలు కూడా పెద్ద లోయల్లాగా ఉన్నాయి, మధ్యలో వాటర్ ఇలా ఫ్లో అవుతుంది. వాటర్
పిల్లలు అయితే బాగా జోష్లో ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత కొన్ని పిక్స్ అయితే చూపిస్తున్నాను. అండ్ నాకు కూడా చాలా బాగా అనిపించింది. మేమైతే ఏం స్నానం చేయలే, అలా జస్ట్ చూసి వచ్చేసాము. అండ్ సండే రోజు అయితే ఇలా వెళ్ళాము. నచ్చితే లైక్ చేయండి. సౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకైతే అలో లేదు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు అయితే ఇలా చాలా బందోబస్తుగా ఉన్నారనమాట. అంటే నిన్న మొన్న వర్షాలు అయితే పడ్డాయి కదా, ఇప్పుడు ఫ్లో కొంచెం ఎక్కువైందనమాట, దానివల్ల కొంచెం పోనీయట్లేదన్నమాట. అండ్ మేమైతే సేఫ్గా వెళ్ళి మంచిగా వచ్చేసామన్నమాట. మేము వెళ్ళినప్పుడు అంత ఫ్లో ఏం లేకుండే, అండ్ బాగానే ఉండే, మంచిగానే. అండ్ పిల్లలతో వెళ్ళాం కదా, అందుకే మేము ఏం తడవలేదన్నమాట. ఇప్పుడు ఎందుకు ఎలో చేస్తలేరంటే, అంటే అప్పట్లో చాలా వర్షాలు పడ్డాయి, అప్పుడు ఫ్లో కొంచెం ఎక్కువ ఉండే, చాలా హెవీగా ఉండే అప్పుడు వాటర్ ఫాల్స్. అంటే అప్పుడు చాలా టూరిస్ట్ వాళ్ళు కూడా ఒక మంచి ప్లేస్ లాగా అయిపోయిందనమాట, ఫేమస్ లాగా. అంటే అప్పుడు చాలామంది వచ్చి చూసేసరికి ఇంకా జనాలు, అక్కడ ఏమైందంటే కొందరు చనిపోయారనమాట, ఇలా జారి పడిపోయి చనిపోవడం అలా జరిగింది. కాబట్టి పోలీసులు అయితే స్ట్రిక్ట్గా ఉన్నారనమాట. ఇప్పుడు అలా ఏం లేదు, అంటే అలో చేయట్లేదు అనమాట. మంచిగా చిన్నగా ఫ్లో ఉన్నప్పుడు అయితే చూసి రండి. అండ్ తప్పకుండా చూడండి, బోడకొండ వాటర్ ఫాల్స్ అంటే అందరికీ తెలిసే ఉండాలి. ఇక్కడ చూడండి, ఫిష్ అంటారా ఏమంటారో మాకైతే తెలియదు, ఇక్కడైతే మంచిగా ఉన్నాయి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. కొండలు చూడండి. అండ్ మేమైతే ఇలా పైకి ఎక్కుంటూ మంచిగా ఒక్కొక్క ప్లేస్ అయితే చూపించాను నేను క్యాప్చర్ చేసినంత వరకు అయితే. అండ్ మీరు కూడా వెళ్ళండి, అండ్ ఒక రోజన్నా హ్యాపీగా ప్లేస్ని అయితే చూసి రండి. అండ్ దగ్గరలో ఉంటే వెళ్ళేసి రండి తప్పకుండా. అండ్ చాలా బాగుంటుంది, ఒక మంచి ఫీల్ వస్తుంది అన్నమాట ఇలా.